సార్ మాట్లాడండి. ఆ రాజకీయాల గురించి మేము నేర్చుకోవడం అవసరం లేదు సార్. ఈ రోజు ఆ రోజు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే కానీ ప్రభుత్వ అధికారులు తీసుకొచ్చి జైల్లో పడేస్తామని. ఇవాళ అంబటి రాంబాబు కూడా ఆయన శిష్యుడే కాబట్టి అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు జైల్లో నింపేస్తామని. అంటే పోలీసు వ్యవస్థను కానీ ఇక్కడ న్యాయ వ్యవస్థను కానీ మొత్తం క్లోజ్ చేసేసుకుని మొత్తం వీళ్ళు పగ ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్లి జైలు నింపేస్తే అందరూ చేతులు కట్టుకొని లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ గోరింటాకు పెట్టుకుని కూర్చుంటారేంటి సార్? అంబటి రాంబాబు గారు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అయ్యే వరకు నిద్ర పట్టకపోతే నిద్ర టాబ్లెట్లు వేసుకుని పడుకోమని చెప్పండి. లేకపోతే చల్లని ప్రదేశాల్లో వడదెబ్బ తగిలిందేమో, లేకపోతే చల్లని ప్రదేశాల్లో ఫోన్ తీసుకుని కూర్చోమనండి. అంతేగాని ప్రజాక్షేత్రంలోకి వచ్చి విధ్వంసం సృష్టిస్తామంటే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం. నేను గోరింటాకు పెట్టుకుని కూర్చోలేదు సార్. ఎవరు కుటుంబ నాయకులు ఎవరు కూడా ప్రతి ఒక్కరు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇంకా గట్టిగా ఇస్తాం. అంబటి రాంబాబు గారు మాకు వార్నింగ్ ఇవ్వక్కర్లే, మాది మంచి ప్రభుత్వమే. శేఖర్ మీరు మ్యూట్ లో ఉన్నది ఒక్క నిమిషం వెయిట్ చేయండి, టైం లేదు డిస్కస్ చేయడానికి. రక్త చరిత్రల గురించి దాడులు చేయడం గురించి వీళ్ళు చెప్తున్నారు. ఇంట్లో ఉన్న మహిళ కూడా లాక్కొచ్చి కొట్టినటువంటి గనులు వీళ్ళు. కన్నా రజనీ గారు చెప్తే ఇవాళ ఒక మహిళ మీద పరామర్శించారో లేదో ఓకే కృష్ణవేణి గారు ఎందుకు అనవసరమైన సబ్జెక్టులు తీసుకురావడం, అనవసరమైన కాంట్రవర్సీలు? పాలన ఎవరున్నా సరే మంచిగా చేయండి, ప్రజల సంక్షేమం కోసం చేయండి. పర్సనల్ అటాక్లు అన్నది మంచిది కాదు. ఒక రోజు బాగానే ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి బండారు వంశీకృష్ణ గారు చర్చిన పాలనకు. థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు.